బ్లడ్ క్యాన్సర్స్లో కార్టీ సెల్ థెరపీ అనే అత్యాధునిక చికిత్స ఒకటి ఇప్పుడు అందుబాటులో ఉంది. ముఖ్యంగా క్యాన్సర్ సెల్స్ని బయట నుంచి కీమోథెరపీ కాకుండా, టార్గెటెడ్ థెరపీ కాకుండా మన కణాలనే, మన బ్లడ్ సెల్స్నే ఒక మిసైల్స్ లాగా మార్చి మన శరీరంలో ఉన్న క్యాన్సర్ని అటాక్ చేసి దాన్ని చంపేట్టు ఒక లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఇది. దీని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. నమస్కారం అండి, మీతో మాట్లాడుతుంది డాక్టర్ కరుణకుమార్, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. బ్లడ్ క్యాన్సర్స్ ఒకప్పుడు అసలు రెస్పాండ్ అయ్యేవి కావండి. చాలామంది ఈ జబ్బు వల్ల చనిపోయేవాళ్ళు. తర్వాత విత్ టైం ఏమైందంటే దానిలో ప్రతి 10 సంవత్సరాలకు ఒక అప్డేట్ రావడము, మెడిసిన్స్లో అడ్వాన్సెస్ రావడము. ఇనిషియల్గా అయితే కీమోథెరపీ ఒక సింగిల్ మెడిసిన్ యూస్ చేసేవాళ్ళు. అప్పుడు ఎక్కువ మందికి రెస్పాండ్ వచ్చేది కాదు. ఒక 10 మందిలో 2 మాత్రమే సర్వైవ్ అయ్యేవాళ్ళు. తర్వాత కాంబినేషన్స్ మెడిసిన్స్ యూస్ చేయాలి క్యాన్సర్స్ని చంపడానికి. మల్టిపుల్ డిఫరెంట్ మెడిసిన్స్ మనం యూస్ చేసి క్లియర్ చేయగలుగుతామనే కాన్సెప్ట్ వచ్చి ఆ తర్వాత ఏమైందంటే కొద్దిగా సక్సెస్ రేట్ ఇంకా 50%, 60% ఇంప్రూవ్ అవడం జరిగింది. ఆ తర్వాత ఇంకా టార్గెటెడ్ థెరపీలు, ఇమ్యూనోథెరపీలు, అంటే క్యాన్సర్ సెల్స్ని కార్పెట్ బాంబింగ్ లాగా, అంటే కీమోథెరపీ పంపించి మన కణాలన్నింటినీ చంపకుండా కేవలం క్యాన్సర్ సెల్స్ మాత్రమే టార్గెట్ చేసి వాటిని చంపగలిగే మెడిసిన్స్ని కనుక్కోవడం జరిగింది. ఇవి ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీని వస్తుంది. ఇలాగా సక్సెస్ రేట్ పెరుగుకుంటా ఇప్పుడు మనకి బ్లడ్ క్యాన్సర్స్లో, అంటే బ్లడ్ క్యాన్సర్స్ రకరకాలు ఉంటాయి కదా. ఏఎల్ఎల్ అనే బ్లడ్ క్యాన్సర్స్లో దగ్గర చిన్నపిల్లలు అయితే 80 నుంచి 90% వరకు మనకి క్యూర్ రేట్ దొరుకుతుంది. పెద్దవాళ్ళలో అయితే ఒక 60 నుంచి 70% మనకి సక్సెస్ రేట్ అనేది కనబడుతుంది. ఇప్పుడు ఈ 60%, 80% అని చెప్పినాను కదా, మిగిలిన 20%, 30% ఎవరైతే ఈవెన్ ఇప్పటికీ రెస్పాండ్ కారో, వాళ్ళకి డిసీజ్ లొంగదో, సో వాళ్ళకి ఏం చేయాలి? సో ఇప్పటికైతే వాళ్ళలో స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అని వాడుతున్నాం, బట్ స్టిల్ అందరూ కూడా సర్వైవ్ అవ్వట్లేదు. సో వీళ్ళలో ఏదైనా మనం ట్రీట్మెంట్ చేసి ఈ పర్టికులర్ సెక్షన్, అంటే ఎవరైతే రిఫ్రాక్టరీ ఉంటారో, అసలు దేనికి రెస్పాండ్ కారో వాళ్ళని బాగు చేయొచ్చని చూసినప్పుడు ఇప్పుడు కార్టీ సెల్ థెరపీ అనేది ఖచ్చితంగా వీళ్ళలో ఉపయోగం అవుతుందండి. కార్టీ సెల్ థెరపీ అనేది మీకు సింపుల్గా చెప్పాలంటే, కార్ టీ అనేది ఒక టీ సెల్స్, అంటే మన బ్లడ్లో రకరకాల వైట్ సెల్స్ ఉంటాయి కదా, వాటిలో టీ సెల్స్ అని ఉంటాయి. ఈ టీ సెల్స్ సహజంగా ఏం చేస్తాయంటే మనందరికీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ సర్వేలెన్స్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు క్యాన్సర్ లేకున్నా కూడా మనం నార్మల్గా హెల్తీగా ఉంటాం కదా, మన శరీరంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్యాన్సర్ సెల్స్ కొద్దిగా ఎదిగేటప్పుడే ఈ టీ సెల్స్, అందరికీ ఉండే టీ సెల్స్ ఏం చేస్తాయంటే ఆ క్యాన్సర్ సెల్ దగ్గరికి వెళ్ళి దాన్ని దాడి చేసి చంపేసి ఎదగనీయకుండా చేస్తుంది. అందుకే మీరు గమనించినట్లయితే క్యాన్సర్ వచ్చే అవకాశం అందరికీ ఉంటుంది కానీ, బట్ మన ఇమ్యూన్ సిస్టమ్ క్యాన్సర్ సెల్ని ఫైట్ చేయడం వల్ల ఆ క్యాన్సర్ రాకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ కొంతమందిలో ఏమవుతుందంటే ఆ క్యాన్సర్ సెల్ కొన్ని మెకానిజమ్స్ని డెవలప్ చేసుకుంటుంది. అంటే అది టీ సెల్ తనను అటాక్ చేయకుండా ఏమేమి తన బాడీలో చేంజెస్ తీసుకోవాలో అవన్నీ చేసుకోవడం వల్ల టీ సెల్ అనేది అటాక్ చేయదండి. అటాక్ చేయకపోవడం వల్ల క్యాన్సర్ సెల్ పెరగడం చూస్తాం. ఈ క్యాన్సర్ బయటకు వచ్చిన తర్వాత మనం జనరల్గా కీమోథెరపీ ఇవన్నీ వాడడం జరుగుతుంది. ఇప్పుడు టెక్నిక్ ఏంటంటే, మన టీ సెల్ ఏదైతే ఫైట్ చేయలేకపోతుందో ఈ క్యాన్సర్ సెల్ని, ఆ టీ సెల్ని మనం బయటకు తీసుకొని దాన్ని ల్యాబ్లో ఇంజనీర్ చేసి, అంటే ఇంజనీర్ చేయడం అంటే ఏంటంటే ఆ టీ సెల్ని మళ్ళీ ఒక మిసైల్ లాగా తయారు చేసి, క్యాన్సర్ సెల్ని అటాక్ చేసే మిసైల్గా తయారు చేసి తిరిగి మనం పేషెంట్కి ఇచ్చేసినప్పుడు అది లోపలికి వెళ్ళి పేషెంట్ బాడీలో ఎక్స్పాండ్ అయ్యి తర్వాత ఆ సెల్స్ అన్ని క్యాన్సర్ సెల్ని అటాక్ చేసి చంపేయడం అనేది జరుగుతుందండి. అయితే కార్టీ సెల్ థెరపీ అంటాం. సో ఇందులో ఏ క్యాన్సర్స్కి, ఏ బ్లడ్ క్యాన్సర్స్కి మనం కార్టీ సెల్ ఉపయోగించని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది అన్ని బ్లడ్ క్యాన్సర్స్ కాదు. బ్లడ్ క్యాన్సర్స్లో జనరల్గా లుకీమియాస్ ఉంటాయి, లింఫోమా, మైలోమా, 3 రకాల బ్లడ్ క్యాన్సర్స్ ఉంటాయి కదా. దీంట్లో లుకీమియాస్లో బి సెల్ ఏఎల్ఎల్ అనే బ్లడ్ క్యాన్సర్లో ఇప్పుడు మనకి కార్టీ సెల్ థెరపీ అందుబాటులో ఉంది. ఇంకా లింఫోమాస్లో DLBCL, హై గ్రేడ్ లింఫోమా అనే ఒక కేటగిరీలో కార్టీ సెల్ మనకి ప్రజెంట్ అందుబాటులో ఉంది. ఈ కార్టీ సెల్ థెరపీ మనకి, అంటే ప్రపంచంలో రీసెర్చ్ స్టార్ట్ అవడం అయితే 2000 ఆ ప్రాంతంలో రీసెర్చ్ స్టార్ట్ అయింది. మొట్టమొదటిగా 2017లో కార్టీ సెల్ థెరపీ USA ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత దాని సక్సెస్ రేట్ చూసిన తర్వాత అనేక కంట్రీస్, తర్వాత చైనా, తర్వాత యూరోప్, మిగతా వాళ్ళు కూడా ఈ సిమిలర్ కార్టీ సెల్ థెరపీని డెవలప్ చేసుకున్నారు. తర్వాత గ్రాడ్యువల్గా చేసుకుంటూ వచ్చినప్పుడు మన ఇండియాలో 2023లో IIT ముంబై, టాటా మెమోరియల్ వీళ్ళు కార్టీ సెల్ థెరపీని కనుక్కోవడం జరిగింది. తర్వాత రీసెర్చ్లో మనకి చాలా మంచి ఫలితాలు మనం చూస్తున్నాం. సో ఎంతగా అంటే ఇండియాలో డెవలప్ చేసిన ఈ ప్రోడక్ట్ అబ్రాడ్లో డెవలప్ అయిన ప్రోడక్ట్స్కి సమానంగా రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. కాకపోతే ఎవరెవరికి ఎప్పుడు తీసుకోవాలా, ఎవరి ఇండికేషన్ అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఇందాక చెప్పినట్టు బి సెల్ ఏఎల్ఎల్ అనే ఒక బ్లడ్ క్యాన్సర్ ఎవరికైతే ఇది రెస్పాండ్ అవ్వదో, లొంగదో, ట్రాన్స్ప్లాంట్ తర్వాత కూడా రిలాప్స్ అవుతుందో, రిఫ్రాక్టరీ కేసెస్, బేసికల్లీ రిలాప్స్ కేసెస్, ఇక్కడ కార్టీ సెల్ థెరపీ అప్రూవల్లో ఉంది. సెకండ్ డిఎల్బిసిఎల్ అనే ఒక లింఫోమాలో కూడా ఎవరికైతే రిలాప్స్ అవుతుందో, రిఫ్రాక్టరీ ఉంటుందో, రెస్పాండ్ కాదో వీళ్ళకి కూడా ఆ కార్టీ సెల్ థెరపీ అందుబాటులో ఉంది. ఇక్కడ పర్టికులర్గా మీ కేసు ఏది అనేది మీ హెమటాలజిస్ట్, ట్రీటింగ్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వీళ్ళతో డిస్కస్ చేసి చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. సరే డాక్టర్, ఈ కార్టీ సెల్ థెరపీ మరి ఏంది, ఇది సక్సెస్ రేట్ ఎంత ఉంది,
ఎంతమంది ఇప్పుడు ఇటువంటి కేసెస్లో ఎంతమంది బాగవుతున్నారు, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంది అనేది గమనించినప్పుడు జనరల్గా ఇందాక నేను చెప్పినట్టు ఎవరైతే రెస్పాండ్ కాని వాళ్ళు, సపోజ్ 10 మంది తీసుకోండి, వీళ్ళు ఏ ట్రీట్మెంట్ పనిచేయట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు, BALL అండ్ లింఫోమా కేసెస్ గురించి మాట్లాడుతున్నాను. సో వీళ్ళు ఏ ట్రీట్మెంట్ లొంగనప్పుడు మనం CAR-T సెల్ థెరపీ ఉపయోగించడం వల్ల వీళ్ళల్లో ఈ 10 మందిలో దగ్గర 5 నుంచి 6 మంది జబ్బుని క్లియర్ చేసుకొని లాంగ్ టర్మ్ సర్వైవల్ అంటే 1 year నుంచి 5 years వరకు సర్వైవ్ అవ్వడం అనేది మనం చూస్తున్నాం. వీళ్ళకి ఈ ఆప్షన్ లేకుండా ఉన్నట్లయితే ఆల్మోస్ట్ వీళ్ళల్లో 10% మంది మాత్రమే, అంటే 10లో 1 మాత్రమే సర్వైవ్ అయినట్టు మన ప్రస్తుతానికి కనబడుతుంది. సో ఖచ్చితంగా ఈ CAR-T సెల్ థెరపీ వీళ్ళల్లో ఒక గ్రేట్ ఇన్వెన్షన్, ఖచ్చితంగా ఒక సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే CAR-T థెరపీ లేకుండా వీళ్ళని కాపాడుకోలేకపోయేవాళ్ళం. సెకండ్, లింఫోమా. ALL క్యాన్సర్స్లో ఇంచుమించు ఒక యావరేజ్గా 60-70% సక్సెస్ రేట్ని ఇప్పటికైతే చూస్తున్నాం. సైడ్ ఎఫెక్ట్స్ ఏంది డాక్టర్ అనేది గమనించినప్పుడు CAR-T సెల్ థెరపీ అంటే ఏంది, నాకు చెప్పినట్టు మన T సెల్స్ని, మన బ్లడ్ సెల్స్ని మిసైల్స్గా కన్వర్ట్ చేసి బయట తిరిగి మన శరీరంలో ఎక్కించడం కదా, వేరే వాళ్ళ కాదు, మన సెల్స్ని. ఈ సెల్స్ ఎప్పుడైతే పోయి క్యాన్సర్ సెల్ పై దాడి చేసి చంపుతాయో అప్పుడు కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి కదా, వాటి వల్ల సైటోకైన్ రిలీజ్ సిండ్రోమ్, ఐకాన్స్ అని కొన్ని పర్టికులర్ సైడ్ ఎఫెక్ట్స్, ఈ ఎక్సెస్ కెమికల్స్ రావడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. సో జనరల్గా వీటిని CAR-T ఎక్స్పీరియన్స్డ్ స్పెషలిస్ట్ జనరల్గా వాళ్ళు మానిటర్ చేసినప్పుడు దానికి ప్రివెన్షన్ ఏంది, ఎలా మేనేజ్ చేయాలని చూసుకున్నప్పుడు చాలా మటుకు వాటిని కంట్రోల్ చేయొచ్చు. కొన్ని కేసెస్లో సివియర్ వస్తుంది, అవి హ్యాండిల్ చేయడం కొద్ది టెక్నిక్ ప్రోటోకాల్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇవి తప్పిస్తే జనరల్గా లాంగ్ టర్మ్ పోయే కొద్దీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏదైతే మనం T సెల్ని మాడిఫై చేసి శరీరంలోకి పంపించినామో అది కొన్నిసార్లు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ లెక్కేసుకొని ఓవరాల్ యావరేజ్గా ఒక 60% మంది అయితే ఖచ్చితంగా ఈ CAR-T సెల్ థెరపీ వల్ల బెనిఫిట్ అవుతున్నారని చెప్పొచ్చు. ఇంకా ఖర్చు, ఇది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ CAR-T సెల్ ఉందంటే అందరికీ అందుబాటులో ఉండేటి ప్రస్తుతానికి అయితే లేదు. కాకపోతే మీరు గమనించాల్సిందే, అబ్రాడ్ దేశాల్లో అంటే USA, యూరోప్, తర్వాత ఇక్కడ దేశాల్లో చూసినట్లయితే దగ్గర CAR-T కాస్ట్ కోట్లలో ఉంది ఆల్మోస్ట్. మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసిన CAR-T సెల్ థెరపీ అయితే దగ్గర 30 నుంచి 40 లక్షల ఇంచుమించు ఒక పర్సన్కి అయ్యేట్టు ఖర్చు ఉంది. బట్ చాలా కాస్ట్ అగ్రీడ్, ఇప్పటికైతే అంతవరకు ఉంది. ఇప్పుడు ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే ఇండియాలో EMI స్కీమ్స్, తర్వాత పేషెంట్ అసిస్టెంట్ ప్రోగ్రామ్స్ పైన ఫోకస్ చేస్తున్నారు. ఇంకా ఈ ఖర్చుని తగ్గించడానికి చాలా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికైతే CAR-T సెల్ థెరపీ అందుబాటు అంటే అందరూ పొందగలుగుతారా లేదా అనేది ఒక్కటే ప్రశ్న. మేబీ ఇంకా మన గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తీసుకొని ఈ CAR-T సెల్ థెరపీని ఇంకా కాస్ట్ అయితే ఇంకా రెడ్యూస్ చేసినట్టయితే ఇది ఈ రిలాప్స్ రిఫ్రాక్టరీ ఏ ట్రీట్మెంట్కి లొంగని B-cell, ALL అండ్ లింఫోమా, కొన్ని హైగ్రేడ్ లింఫోమా కేసెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చూడాలి. ఇంకా రానున్న రోజుల్లో మల్టిపుల్ మైలోమా అనే ఒక బ్లడ్ క్యాన్సర్ కూడా CAR-T సెల్ థెరపీ అందుబాటులోకి రాబోతుంది. ఇంకా ఇదే CAR-T సెల్ థెరపీని రకరకాల టఫ్ క్యాన్సర్స్లో, అసలు దేనికి లొంగని క్యాన్సర్స్లో కూడా రీసెర్చ్ అనేది జరుగుతుంది. మేబీ రానున్న ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత మేబీ అందరికీ యాక్సెసిబుల్గా ఉంటుందని భావిస్తున్నాము, ఎక్స్పెక్ట్ చేద్దాం. నమస్కారం.